19వ రోజు స్త్రీయే వెలుగు. టార్కోమ్ సరై డారియన్ గారు ఒక అద్భుతమైన రైటర్ అండి. నాకు ఎంతో ఎంతో ఇష్టం ఈ రైటర్ బుక్స్ అంటేను. సో ఈ రోజుతో ఈ పుస్తకపు జ్ఞానం సమాప్తమైనది. మరి 100వ పుస్తకం నేచర్ మనకి ఏ పుస్తకాన్ని ఇస్తుందో వెయిట్ చేద్దామండి. ఈ బుక్ ఆదరిస్తామనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండా ఉన్నది. మన ఈ 99వ పుస్తకం వరకు ప్రతి పుస్తకము రిసీవ్ చేసుకుంటూ మరింత మందికి అందిస్తున్నారు. అది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మనం చేసే ఒక ప్రయత్నము ఎంతో మందికి చేరి ఎంతో మందిని ఆనందపరుస్తుంది అంటే ఆ తృప్తి వేరుగా ఉంటుంది కదండి. యాజ్ యూజువల్గా మన ప్రతి పుస్తకపు ఆడియోస్ని గూగుల్ డ్రైవ్ చేస్తూ ప్రపంచ దేశాలకు అందిస్తున్న సోదరులు చెన్నై నందకిషోర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ బుక్ అండి ఎప్పుడో ఆడియో చేయమని అడిగితే ఫస్ట్లో ఏంటో కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. 4 ఆడియోస్ చేసేసి ఆపేశాను. మళ్ళీ ఇప్పుడు ఈ బుక్ మీరు చేయాలి, ఇది మాకు కావాలని ఎంతో మంది అడుగుతుంటే సరే చూద్దామని తీస్తే ఇప్పుడు నార్మల్గా అనిపించింది. అదేనండి, మన చైతన్య స్థితులు పెరిగితేనే మనకి అర్థమవుతాయి. మన చైతన్య స్థితులను బట్టే మనకి ఒక బుక్ అయినా, ఒక వ్యక్తి అయినా, ఒక గురువు మాట అయినా ఏదైనా కూడా అర్థమవుతుంది అని అనిపిస్తూ ఉంటున్నదండి ఈ అనుభవాల ప్రపంచంతో. రైట్ అండి. ఇక శాంతి, సామరస్యం, ఐక్యత విషయాలకు వస్తే వాటిని రక్షించే హక్కు స్త్రీలకు మాత్రమే ఉంది. ఒకసారి మధ్య ప్రాచ్యంలో 2 తెగల మధ్య ఒప్పందం కుదరక పురుషులు యుద్ధానికి సిద్ధమయ్యారు. యుద్ధ ప్రమాదాన్ని పసిగట్టిన 2 వైపుల స్త్రీలు కలుసుకొని తమ పురుషుల్ని హెచ్చరించడానికి నిర్ణయించుకున్నారు. వాళ్ళు, మీరు యుద్ధానికి వెళ్లారు, చనిపోతారు. మీరు పోరాడబోతున్న కారణం కంటే మన పిల్లల జీవితాలు మరింత ముఖ్యమైనవి అని చెప్పారు. పురుషులు, మనం మన భార్యల, తల్లుల ప్రేమను కోల్పోయేటట్లయితే యుద్ధం ఎందుకు అని యుద్ధ సన్నద్ధత నిలిపివేశారు. అది స్త్రీ శక్తి. ప్రపంచానికి సరియైన మానవ సంబంధాలు అవసరమా అనిపించవచ్చు, కానీ మానవ సంబంధాలు సరిలేనందువల్లే ప్రపంచంలో శాంతి లేదు. మనం పెంచుతున్న మన పిల్లలు బాంబుల నుండి ప్రజ్వరిల్లే ఘోరాగ్ని జ్వాలల్లో మాడి మసైపోవటం సహించగలమా? మనం ప్రతిరోజు కౌగిలించుకుని ముద్దాడే చిన్నారి యుద్ధ ట్యాంకర్ కింద పడి మట్టిలో కలిస్తే చూడగలమా? ఇందుకోసమా మనం పిల్లల్ని కనేది? రాజకీయ నాయకులు రకరకాల కారణాలు చెప్పవచ్చు, కానీ ప్రపంచ నాగరికతకు, సంస్కృతికి యుద్ధం దోహదం చేయదు అనుకున్నప్పుడు భూమి మీద స్త్రీలెవ్వరూ తమ పిల్లల్ని యుద్ధానికి వెళ్ళనివ్వకూడదు. దీనిని బాగా మనసులో ఉంచుకుని ఆలోచించండి. యుద్ధ సామాగ్రి కోసం కోట్లు ఖర్చు పెట్టే బదులు అతి తక్కువ ఖర్చుతో ప్రపంచ స్త్రీలందరికీ శాంతి, సరియైన మానవ సంబంధాల గురించి తెలియజేయవచ్చు. పిల్లలకు చిన్నప్పుడే కొట్టుకోవద్దు, అర్థమయ్యేటట్లు మాట్లాడుకోండి అని చెప్పటం అలవాటు చేస్తే వాళ్ళు యుద్ధాన్ని ప్రోత్సహించే దుష్ట రాజకీయ నాయకులుగాను, సైనికాధ్యక్షులుగాను మారరు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాలు ఉన్న స్త్రీలు ప్రత్యేకంగా ఒక దేశం కోసం మాత్రమే ఆలోచించరు. వారికి ఒక దేశం ఇంకో దేశానికంటే వేరు కాదు. స్త్రీలు సాధారణంగా విశ్వజనీన ఆలోచనలు కలిగి ఉంటారు. స్త్రీలు జాగ్రత్త పరులు. మానవ జాతి అనాది నుండి కష్టపడి తయారు చేసిన వస్తువుల్ని వారు రక్షిస్తారు. పొదుపరితనంతో వ్యవహరిస్తారు. ఇంకా కాస్త మంచిది దొరకకుండా దేనిని నాశనం చేయరు. చాలా బాగా అర్థం చేసుకున్నందుకు స్త్రీలోకాన్ని సదా ధన్యవాదాలు టార్కమ్ గారు. తరువాతి బాధ్యత బోధన విచ్ఛిన్నం అవ్వకుండా చూడటం. జీవించటానికి పునాది నిర్మించి అంతటినీ అనంతం వైపు అభివృద్ధి చెందించగల వివేక సర్వస్వమే బోధన. మనము ఏ ప్రత్యేక మతం గురించో తత్వం గురించో మాట్లాడటం లేదు. అన్ని మతాల సారం గురించి, మనం జీవించి ఉండటానికి సృజనాత్మకతకు పునాది అయిన అన్ని తత్వాల గురించే చెప్తున్నాను.
మంచితనం, రుజువర్తనం, సౌందర్యం, సత్యం, నిరాడంబరత, హాని చేయకపోవటం, ధైర్యం, సాహసం, క్షమ, అనంతం వైపు అభివృద్ధి చెందే అవకాశం, చైతన్యపు కొనసాగింపు, జీవితపు ఏకత, సేవ, త్యాగం, ఉల్లాసం, వీటన్నిటినీ కలిపి బోధన అనవచ్చు. ప్రస్తుత మత బోధనలో చాలా వక్రీకరణలు ఉన్నాయి. కానీ నిజమైన మతం 4 సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. అవి న్యాయం, కరుణ, స్వేచ్ఛ, సౌందర్యం. మనం ఏ వివరణలు ఇచ్చినా వాటి పునాది మాత్రం ఈ 4 అంశాలే అయి ఉండాలి. స్త్రీలు ఈ బోధనను ఎలా రక్షిస్తారు? ముందుగా స్త్రీలు తమ అంతర్వాణిని వినాలి. తన ప్రకృతి యొక్క అంతరపు మూలాన్ని అందుకోవటం ద్వారా వారు దీనిని నేర్చుకోగలరు. సహజావబోధ ద్వారానే స్త్రీలు విషయ మూలాన్ని కనుగొంటారు. స్త్రీలు తమలోని వివేక మూలాన్ని, అయస్కాంతాన్ని, నిజమైన కరుణని తాగితే వాళ్ళు సరియైన మార్గాన్ని చూస్తారు. ఒకసారి వాళ్ళు తమలో తాము బంధం ఏర్పరచుకుంటే ఏ వక్రీకరణ నుంచైనా తమ ఇంటిని, భర్తను, పిల్లలను, సమాజాన్ని కాపాడుకొని బోధనను నిలిపి ఉంచుతారు. దిగజారిపోతున్న శీలానికి లేదా అసహ్వర ప్రవర్తనకు వ్యతిరేకంగా హెచ్చరించగలిగేది తల్లి, భార్య, స్త్రీ మాత్రమే. స్త్రీలు నూతన జీవితాన్ని, నూతన నాగరికతను, నూతన జీవన విధానాన్ని, నూతన అంతర్జాతీయ సంబంధాలను, సమాజంలో కొత్త జీవన సరళిని నింపాలి. దీనిని వాళ్ళు ఎలా సాధిస్తారు? యోగం ద్వారా, అంటే తనతో తాను కలిసి ఉండటం, ధ్యానం చేస్తే ఇదంతా మొదలు పెట్టవచ్చు. గొప్ప ఆదర్శాలు, దర్శనాలతో, అంతర్వాణితో బంధాలు కలిగి ఉండటం స్త్రీలకు పురుషుల కన్నా చాలా తేలిక. ఆలోచన రూపాల వెనుక నమూనాలను వాళ్ళు ఆదరిస్తారు. ఒక నూతన నాగరికతను నిర్మించడానికి తమ కృషి ద్వారా కొత్త ప్రపంచం ఉనికిలోకి రాబోతున్నదని స్త్రీలు తెలుసుకోవాలి. తమ శక్తిని, ధనాన్ని జాగ్రత్తగా పొదుపు చేసి వాళ్ళ గొప్ప కార్యాన్ని సాధిస్తారు. తమ భర్తలను, తండ్రులను, పిల్లలను, సోదరులను, బంధువులను, కుటుంబాన్ని, ప్రభుత్వాన్ని పురుషుడు అదుపు చేసే ఏ విషయాన్నైనా ప్రభావితం చేయడం ద్వారా నిజానికి ప్రాథమికంగా అదుపు చేయవలసింది తల్లే. అయితే ఆమె ఆ పని చేయకపోతే తల్లి తన గొప్ప బాధ్యతను అపజయం పొందినట్లే. స్త్రీలు తమ ప్రేమ, ఆరాధన, ప్రోత్సాహం, అభినందనల ద్వారా, ఊహించటం ద్వారా గొప్ప మానసిక పరిణామాన్ని తేగలరు. ఊహ జాగృతికి దారితీసే చర్య. ప్రపంచాన్ని పునర్నిర్మించడంలో స్త్రీల పాత్ర గణనీయమైనదని వారికి గుర్తు చేయాలి. అందుకే ఆధునిక స్త్రీ ఇంటికే పరిమితం కాకుండా అనేక రంగాల్లో కృషి చేస్తోంది. వాస్తవానికి మైత్రేయుని యుగమే స్త్రీల యుగం. అదే క్రీస్తు పునరాగమనం. క్రీస్తు యుగం మానవ జాతి ఏకతా యుగం, మానవ జాతి సౌభ్రాతృ యుగం, అదే తల్లుల యుగం. ఇదంతా కొత్తగా, వింతగా అనిపిస్తోందా? ఇది నిజంగా అలానే జరగాలంటే స్త్రీలు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, సాంఘికంగా కృషి చేయాలి. మానవ జాతి విషయాన్ని గ్రహించి విమోచన మార్గాన్ని అనుసరించేటంత గొప్ప శక్తిని, గొప్ప సామర్థ్యాన్ని అత్యంత సూక్ష్మ స్థాయి నుంచి ప్రకాశింపచేయాలి. స్త్రీలు పరిపాలిస్తారు అన్న మాటను అపార్థం చేసుకోకండి. అది పురుషుల్ని చిన్నచూపు చూడటం కాదు, తక్కువ చేయటం కాదు. స్త్రీలు మానవ జీవితంలోని అన్ని కోణాలను ప్రభావితం చేస్తారు. పురుషులు ఆ దార్శనికతను వాస్తవీకరించి సంపూర్ణంగా ప్రత్యక్షీకరిస్తారు. ప్రపంచానికి తల్లి అనే ప్రత్యామ్నాయం సృజనాత్మక స్త్రీ సూత్రం. మన తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, భార్యలు, కుమార్తెలు ఈ ప్రత్యయంలో తమని తాము గుర్తుంచుకొని తాము ప్రపంచానికి తల్లులమని భావించటమే సృజనాత్మక స్త్రీ నియమం. మార్మిక సాహిత్యంలో స్త్రీలు ప్రతిదాన్ని ఉత్తేజపరిచి, దర్శనాన్నిచ్చి అందరి కోసం పనిచేసే పవిత్రాత్మతో గుర్తింపబడతారు. ఈ ఉత్తేజం అణువుల నమోదును పునర్నియంత్రించి బిడ్డ జీవితాన్ని అభివృద్ధి వైపు మళ్లిస్తుంది. మనకు నియంత్రణకు గురైన అణువులు, జన్యువులు ఉండటం వలన దేనిని మార్చలేమని అనుకుంటాము. కానీ అది నిజం కాదు. నిజానికి విద్య యొక్క పునాది అంతా మనం విషయాలను పునర్నియంత్రించి మెరుగుపరచగలం అన్న దాని మీదే ఆధారపడి ఉంది.
ప్రపంచంలో ప్రతి చోట స్త్రీ మానవ జాతికి ఉన్నత ఆదర్శాలు నేర్పగలిగితే అది భౌతిక, ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదం చేస్తుంది. దేశాల మధ్య ఐక్యత పెరిగితే దేశపు ఖర్చు తగ్గుతుంది. అన్నిట్లోనూ అత్యున్నతమైన దాన్ని ప్రోత్సహించడం దాన్ని స్త్రీలే చేయగలరు. ఆమె నాకు ఇది ఇష్టం, అది నచ్చుతుంది, ఆ కంపెనీ, ఆ సంగీతం, అది ఐక్యతకు, అవగాహనకు దారితీస్తుంది కనుక అది పంచుకోవడానికి, ఆత్మ ఔనిత్యానికి బాటలు వేస్తుంది. ఇతరులను నొప్పించకుండా, విమర్శించకుండా ఎలా వ్యవహరించాలో స్త్రీలకు తెలుసు. తరువాత బాధ్యత, భవిష్యత్తు కోసం ఆరాటపడటం. నాయనా, నా తండ్రి, ఇప్పుడు నువ్వు చేస్తున్న పని ఇప్పటికిప్పుడు మంచి ఫలితాలను ఇవ్వటమే కాక భవిష్యత్తుకు కూడా ఉపయోగపడాలి. భవిష్యత్తులో గొప్ప ఐక్యత, గొప్ప విషయాలు వెల్లడి చేయటం జరుగుతుందని చెప్పే తల్లి ఎంత అందమైనదో. నువ్వు చాలాసార్లు ఓడిపోయావని తెలుసు, కానీ వదిలిపెట్టకు, మళ్ళీ ప్రయత్నించు. నువ్వు విజయం సాధిస్తావని తెలుసు. అదంతా కర్మభారం దించుకోవటం. మన ఇల్లు చిన్నది కావచ్చు, మన హృదయాలు విశాలం. మన ఇల్లు ప్రశాంతం. భవిష్యత్తుకు అదెంతో ఉపయుక్తం. వర్తమానం బహు చిన్నది, కానీ భవిష్యత్తు అనంతం. మనం భవిష్యత్తు కోసం కృషి చేద్దాము. సేవ, త్యాగాల నియమాలను నేర్చుకుని బోధించటం ఒక వ్యక్తిలోని గొప్ప లక్షణం. సేవ త్యాగమేనని స్త్రీకి తెలుసు. తన పరివారానికి అంతటికీ ప్రేమతో సేవ చేసి త్యాగం నేర్పటం ఆమెకే సాధ్యం. మానవ జాతి ముందు సేవ, త్యాగ నియమాలకు కట్టుబడి ఉండే ఒక సంస్థను ఊహించండి. దానిలో తమ సృజనాత్మక వ్యక్తీకరణ, చిత్రాలు, కథలు, పుస్తకాలు, ఉపన్యాసాల ద్వారా పరస్పర సేవ, త్యాగాల ఆవశ్యకతను నొక్కి చెప్తే ఏం జరుగుతుంది? ప్రపంచ స్త్రీలంతా ఆ పిలుపుకు స్పందించి భూగోళమంతా వారి ఆ చర్యలు అనుసరిస్తే మానవ జాతి హృదయాల్లోకి ఎటువంటి విద్యా ప్రవాహం ప్రవహిస్తుంది? ఒక సమూహాన్ని దాని అత్యున్నత దర్శనాలకు సన్నిహితంగా చేయటానికి మీరు ఇవ్వగలిగినంత ఇవ్వటమే త్యాగం. సేవ అనేది దానిని చేరే మార్గం. శాంతి, సహకారం, పంచుకోవటం, ఏకత, నిజాయితీ, ఈ 5 నూతన యుగ నక్షత్రానికి ఉండే 5 కొనలు. విద్యావంతులైన స్త్రీలందరూ పిల్లలకు ఈ విషయాలు అలవాటు చేయాలి. దానివల్లనే పిల్లలు తమ జీవితంలో గొప్ప ఆనందోత్సాహాలు పొందుతారు. పిల్లలెవరు? అన్ని దేశాల్లోని పిల్లలు యుద్ధం కంటే శాంతి, ఆసక్తి కలిగిస్తుందని ఆమె రుజువు చేశారు. సహకారం అందరికీ గొప్ప విజయాన్నిస్తుంది. ఐక్యత శక్తినిచ్చి పరిమితులు తొలగిస్తుంది. నిజాయితీ ఆధ్యాత్మిక సంపదలను వెలికితీసి వ్యక్తీకరింపజేసి ప్రపంచమంతటా నమ్మకాన్ని పుట్టిస్తుంది. ఈ పంచముఖ నక్షత్రాన్ని ప్రపంచమంతటా వెలిగి చేసేవారే తల్లులు. స్త్రీలు జీవితం కోసం నిలబడితే వారిని ఏ శక్తి అడ్డుకోలేదు. అనాది కాలం నుండి చెప్పబడుతున్న బోధ, వివేకం, అత్యున్నత స్వస్థతా శక్తి స్త్రీ హృదయమే అని స్త్రీ హృదయ కేంద్రం నుండి వెలువడే తరంగాలకు స్వస్థత, ప్రోత్సాహం, ఉత్తేజింపచేయటం, దివ్యజ్ఞానం అందించగల శక్తి ఉంటుంది. దేశాల మధ్య విభేదాలను పోగొట్టి నాయకుల్ని ఐక్యత, సహకారాల వైపు మళ్లించగలరు స్త్రీలు. అన్ని రంగాల్లోనూ సృజనాత్మకతను ప్రోత్సహించటం, స్త్రీలు, పిల్లలు భౌతిక శరీరాలకే కాక ఆధ్యాత్మికతకు కూడా జన్మనివ్వడం, మరణానంతర జీవితం గురించి భవిష్యత్ సంభవతలను వెల్లడించడం, స్త్రీలు తమ పిల్లలకు ఇచ్చే మార్గదర్శకత్వాన్ని భూమి వరకే పరిమితం చేయరు. అంతర్వాణి ప్రబోధం ద్వారా ఆమె జీవితం భూమిపైన అంతమవదని, నిరంతరం కొనసాగుతుందని భావిస్తుంది. ఒక జీవ రూపానికి జన్మనివ్వడం ద్వారా ఆమె జీవంతో గాఢ బంధంతో ఉంటుంది. స్త్రీ వస్తుగత ప్రపంచానికి, ఆదర్శ ప్రపంచానికి మధ్య, ఆత్మల లోకానికి, శరీర ప్రపంచానికి మధ్య వారధి. తన అంతర్దార్శనికత వల్ల స్త్రీ మానసికంగా ఆధ్యాత్మిక ప్రపంచంతో గాఢ సంబంధం కలిగి ఉంటుంది. మన దృష్టిని జీవితపు అఖండత్వం వైపు మళ్లించి మనల్ని వివేకంతో అనంతత్వపు మార్గంలో జీవింపజేసే బాధ్యత స్త్రీది. మానసికంగా తల్లి తన బిడ్డల మరణాన్ని ఒప్పుకోలేదు. మాతృదేవత ఐసిస్ దీన్ని రుజువు చేసింది.
ఆమె జీవితానికి మరణానంతర జీవితానికి మధ్య వారధి నిలిచింది. మార్మిక విషయాలన్నిట్లోనూ స్త్రీలదే పైచేయి. హెచ్పి బ్లవడ్స్కీ, ఏ బైలీ, హెలెనా రోరిబ్లు మరణానంతర జీవితం గురించి, చైతన్యపు కొనసాగింపును గురించి వ్రాశారు. తల్లి ఆదర్శలోకానికి, భౌతిక తలానికి వంతెన. ఆమెలో రెండు ప్రపంచాల కలుస్తాయి. అందుకే ఆమె ఆదర్శలోకాల మనోతలాల పట్ల ఎరుకతో ఉండి వాటిని భౌతిక ప్రపంచంతో అనుసంధించి తెలియపరుస్తుంది. ఇక చిట్ట చివరి బాధ్యత ప్రేమ, కరుణ సూత్రాలను వివరించడం. మానవ జాతిలో వేరెవరికన్నా ప్రేమ గురించి స్త్రీలకే ఎక్కువ తెలుసు. స్త్రీ హృదయం ఉనికినంతటినీ ఆలింగనం చేసుకుంటుంది. విశ్వం సృజనాత్మక నియమాల్లో తాను భాగస్వామినన్న సంగతి ఆమె అంతరం నుంచి అనుభూతి చెందుతుంది. కొన్ని అత్యున్నత క్షణాల్లో ఆశీర్వాదంతో, ఆనందోత్సాహంతో తన సర్వస్వాన్ని తనను అర్పించడంలో ఆమె ఆ నియమంతో ఇమిడి ఉంటుంది. ఆమె ప్రేమలో ఏర్పాటు లేదు. తనను కలిసిన ప్రతి వారిలోనూ ఆకాంక్ష జ్వాలను రగిలించటానికి ఆమె ప్రేమ. మొక్కలు పుష్పించటానికి, పువ్వులు పరిమళం వెదజల్లటానికి, పక్షులు పాడటానికి, నదులు ప్రవహించడానికి, సముద్రాల గర్జనకు కారణభూతమైన ప్రేమ ఒక్కటే అని స్త్రీ భావిస్తుంది. ప్రేమ వలన తప్ప నిజమైన ఆనందం, నిజమైన సృజనాత్మకత, నిజమైన విజయం ఉండవని ఆమెకు తెలుసు. ఆమె హృదయం సంతోష సర్వస్వాన్ని, విషాదం అంతటినీ ప్రతిధ్వనిస్తుంది. అందుకే ఆమె ప్రేమ, కరుణల నిలయం. ప్రేమమూర్తి అయిన స్త్రీ ఉన్న చోట ఆనంద ప్రవాహం పారుతుంది. ఆమె భర్త, పిల్లలు, యజమాని, ఆమెతో ఉండే ప్రతివారు ఎంతో శాంతితో ఉంటారు. ఆమె తన నుండి ద్వేషాన్ని పారద్రోలుతుంది. ఆమె సహనం, క్షమ, సరి అయిన మానవ సంబంధాలను వ్యాపింపచేస్తుంది. నమ్మకాన్ని పెంపొందిస్తుంది. అవగాహన, సహకారం అనే వారధులు నిర్మిస్తుంది. ఆమెకు జీవితం విలువ, ప్రతి వ్యక్తి విలువ తెలుసు గనుక ఇదంతా చేస్తుంది. తాను ప్రేమించిన వారికి జీవితాన్ని పంచి త్యాగానికి సిద్ధంగా ఉంటుంది. ఒక మనిషి శరీరానికి హృదయం ఎటువంటిదో ప్రపంచానికి తల్లి అటువంటిది. ఆమె ఈ వాస్తవాన్ని నిజంగా గుర్తిస్తే భూమిపైన హృదయం ఉండటానికి, కరుణకు మూలంగా ఉండటానికి అద్భుతమైన బాధ్యత వహిస్తుంది. తన కుటుంబంలో, సమాజంలో ఈ నియమాన్ని పాటించే స్త్రీ ప్రపంచంలో కొత్త జీవితాన్ని తీసుకొస్తుంది. ప్రేమ కంటే కరుణ మరింత ఉన్నతమైనది, లోతైనది. కరుణ ఏకత్వాన్ని దారితీస్తుంది. స్త్రీలు తమ బంధాలన్నిట్లో కరుణకు ప్రాధాన్యతనిస్తే ప్రపంచంలో ఎంత గొప్ప పరిణామాలు సంభవిస్తాయో. పిల్లలు పిట్టనో, పిల్లినో, కుక్కనో తిట్టినా, కొట్టినా తల్లి ఆ విధంగా నాశనం, హాని చేయవద్దని ఎంత నేర్పుగా చెప్తుంది. స్త్రీలు కనుక ఈ ఆలోచనను రాజకీయాలకు, మతాలకు, దేశాలకు విస్తరిస్తే ఎంత గొప్ప మార్పు వస్తుంది. కరుణే అవగాహనకు మూలం. కరుణ యొక్క మూల ప్రకృతి ఐక్యతే అని బ్లవడ్స్కీ అంటారు. కరుణ కలిగి ఉండటం అంటే షరతులు లేని ప్రేమను కలిగి ఉండటం. ప్రేమకు పరిధులు ఉన్నాయి. నేను మా అమ్మను ప్రేమిస్తున్నాను, నా భార్యను ప్రేమిస్తున్నాను, నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అంటారు. కానీ కరుణకు పరిధి లేదు. అందరి పట్ల, అన్నిటి పట్ల ప్రేమే కరుణ. భారతదేశంలో ఆధ్యాత్మిక సమూహాలు తల్లిని మరి లోకమాతను కొలుస్తాయి. లోకమాత అంటే కరుణా నిలయం. స్త్రీ హృదయం ఏర్పాటుతో కరుడు కట్టకపోతే అన్ని జీవరాశులతోనూ, రూపాలతోనూ కరుణ ద్వారానే ఆమె అత్యున్నత ఎరుక స్థాయిలు చేరగలుగుతుంది. మన సాంఘిక, రాజకీయ, ఆర్థిక ప్రపంచాలకు కావలసింది ఇలాంటి చైతన్యవంతమైన స్త్రీ. నవీన యుగపు స్త్రీ జీవిత విలువను అన్ని కోణాల నుండి బోధిస్తుంది. ఈ వక్ర ప్రపంచాన్ని దేశాల కుటుంబంగా మార్చి జీవితం వృధా అవ్వకుండా చూసే మార్గాన్ని కనుగొంటుంది. రాబోయే తరాలు స్వచ్ఛత, సౌందర్యం, ప్రేమలు ఆధారంగా కొత్త నాగరికతను, కొత్త సంస్కృతిని నిర్మించేటట్లు ఆమె చూస్తుంది. మన గమ్యాన్ని ప్రపంచ స్త్రీలు తమ చేతిలో ఉంచుకున్నారు. వారి బలం క్రమంగా పెరగాలని ఆశిద్దాము. అంతిమంగా నేను నా స్నేహితుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాను.
పెద్ద యుద్ధంలో వంటి నిండా గాయాలతో మరణానికి చేరువుగా ఉన్నాడు. నేను మా అమ్మను చూడటానికి కుదురుతుందా అని నన్ను అడిగాడు. ఆమెకు చెప్పాం. ఆమె కోసమే చూస్తున్నాం. నేను మా అమ్మ వచ్చేదాకా బ్రతికి ఉండాలనుకుంటున్నాను. 2 రోజుల ప్రయాణం తరువాత అతని తల్లి వచ్చింది. అప్పటిదాకా తీవ్రమైన బాధతో అతను జీవించే ఉన్నాడు. ఆమె అతని వద్దకు వెళ్ళి, నేను వచ్చేశాను. నేను నిన్ను ఎంతగా ప్రేమించానో చెప్పటానికి నేను ఎదురు చూశానమ్మా. నాకు తెలుసు. అతను మరణించాడు. నీళ్లు నిండిన కళ్ళతో నేను ఆమెను చూస్తూ ఉన్నాను. ఆవిడ ప్రపంచంలో ఉన్న పిల్లలందరినీ హత్తుకున్నట్లు అనిపించింది నాకు. 2 కోసం బాధపడుతూ నేను ఆమె వద్దకు వెళ్ళి, మిమ్మల్ని ఇక మరణించనీయకు అన్నాను. మమ్మల్ని ఇక మరణించనీయకు అన్నాను. ఆమె సజల నయనాలతో, మేము భవిష్యత్తులో ఓడిపోము అంది. ఇది నాకు ఇవ్వబడిన వాగ్దానం. నేను రాబోయే తరాల కోసం ఆ వాగ్దానాన్ని తల్లులకు గుర్తు చేస్తున్నాను. ఎక్సలెంట్ మాస్టర్స్. నిజంగా ముగింపు ప్రారంభానికి నాంది ప్రస్తావన అయింది. ఆ బిడ్డ ప్రేమతో తల్లి కోసం ఎదురు చూడటము ఈ రోజుల్లో పిల్లలకి అందించవలసిన విషయము. తల్లి ఎప్పుడూ ప్రేమతోనే నిండి ఉంటుందండి. అది పశు పక్షులు మానవాళిలోనే కాకుండా వాటిల్లో కూడా తల్లి అనే పాత్ర చాలా గొప్పది. బిడ్డని తల్లి చూసే కళ్ళతో చూస్తేనండి ఆ బిడ్డ సృష్టి ఎంత గొప్పదో అంత గొప్పగా అనిపిస్తూ ఉంటుంది ఆ కళ్ళకి. అలాంటి చూసే ఆ కళ్ళు ఆ బిడ్డ జీవనం ఎలా ఉండాలని కోరుకుంటుంది, ఇంకెంత ఉన్నతంగా ఉండాలని కోరుకుంటుంది. కోరుకోకుండా ఉండగలదంటారా? వండర్ఫుల్ బుక్ అండి. నిరంతరం నన్ను ప్రోత్సహిస్తున్న మీకు, నా ఆత్మ బంధువులైన నా జ్ఞానస్వరూపులైన మీకు సదా ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ సోదరి అనిత.